Welcome back, dear students, with the next passage number 5. So previously I have explained you 4 passages. Now see this passage is about Sri Krishna Devaraya. Sri Krishna Devaraya. See, Krishna Devaraya was an emperor of the Vijayanagara Empire. First see here, Krishna Devaraya was an emperor, not king. సో కింగ్ అని మెన్షన్ చేయలేదు, ఇక్కడ ఎంపరర్ అని మెన్షన్ చేశారు. ఎంపరర్ అంటే ఏంటి? సో మనం రారాజు అంటాం కదా, రాజు అంటే జనరల్ కింగ్, రారాజు అంటే గ్రూప్ ఆఫ్ కింగ్స్ కి లీడర్. సో అలానే ఇక్కడ గ్రూప్ ఆఫ్ కింగ్స్ కి ఈయన లీడర్ కావడం వల్ల ఎంపరర్ అన్నారు, రారాజు, రాజులకే రాజు. సో దట్స్ వై సీ హియర్ కృష్ణదేవరాయ వాజ్ అన్ ఎంపరర్ ఆఫ్ ద విజయనగర ఎంపైర్. ఎంపైర్ అంటే కింగ్డమ్, సామ్రాజ్యం. సో ఇప్పుడు సెంటెన్స్ మొత్తం చూసుకోండి. కృష్ణదేవరాయ వాజ్ అన్ ఎంపరర్ ఆఫ్ ద విజయనగర ఎంపైర్. సో శ్రీకృష్ణదేవరాయలు అనే ఆయన, కృష్ణదేవరాయలు అనే ఆయన విజయనగర సామ్రాజ్యానికి రారాజు అని చెప్తున్నారు. క్లియర్? నెక్స్ట్, హీ వాజ్ బోర్న్ ఇన్ 1471. ఎప్పుడు పుట్టారు? 1471 లో పుట్టారు. అండ్ డెడ్ ఇన్ 1529. డైడ్ ఇన్ 1529. అంటే ప్యాసేజ్ ఇంట్రడక్షన్ లోనే సో రాజుగారి గురించి, ఏ రాజ్యానికి రాజు అనేది చెప్పి వెంటనే ఏ ఇయర్ లో పుట్టారు, ఏ ఇయర్ లో చనిపోయారు అనేది కూడా ద బిగినింగ్ ఆఫ్ ద ప్యాసేజ్ లోనే మెన్షన్ చేశారు. యూ హ్యావ్ టు రిమెంబర్ దాట్. సి, హీ వాజ్ బోర్న్ టు తులవ నరసనాయక అండ్ నాగమాంబ. హీ వాజ్ బోర్న్ టు తులవ నరసనాయక అండ్ నాగమాంబ అని పేర్లు మెన్షన్ చేశారు. అంటే ఇక్కడ మీరు ఏం అర్థం చేసుకోవాలి? హూ ఈజ్ ఫాదర్ అండ్ హూ ఈజ్ మదర్ అనేది మీరు ఐడెంటిఫై చేయాలి. సి హియర్, నాగమాంబ క్లియర్ గా తెలుస్తుంది. సో lady name. So that's why Nagamamba is mother and Tulava Narasanayaka is father అని మీరు అర్థం చేసుకోవాలి. మదర్ అండ్ ఫాదర్, మదర్ నేమ్ అండ్ ఫాదర్ నేమ్. నెక్స్ట్, కృష్ణదేవరాయ రూల్డ్ ఫ్రమ్ 1509 to 1529. సో రూల్డ్ ఫ్రమ్ అంటే పరిపాలించడం. ఇప్పుడు ఏ ఇయర్ నుంచి ఏ ఇయర్ వరకు రూల్ చేశారంటే 1509 to 1529. సో అప్రాక్సిమేట్లీ he ruled for only 20 years. See, 1529 minus 1509 you will get only 20, and 20 years rule చేశారు. He was the third king of the Tulava dynasty. సో తులవా డైనాసిటీ అంటే అదొక నేమ్, నౌన్. ఆ తులవా డైనాసిటీలో అంటే వంశపారపరంగా వచ్చిన రాజ్యాల్లో సో తులవా డైనాసిటీకి ఏం జరిగింది? He was the third king, మూడో రాజు అనమాట. సో వాళ్ళ గ్రాండ్ ఫాదర్ ద నెక్స్ట్ జనరేషన్ he was కృష్ణదేవరాయ. Next, he is considered to be one of the greatest rulers in Indian history. శ్రీకృష్ణదేవరాయని మన ఎంటైర్ ఇండియన్ హిస్టరీలోనే ఒక గ్రేటెస్ట్ లీడర్, ఒక గొప్ప లీడర్ గా కన్సిడర్ చేస్తారు. క్లియర్? మీకు ప్యాసేజ్ స్టార్టింగ్ లోనే చెప్పాను మీకు. సో ఎంపరర్ అని. సో దట్స్ వై సీ ద గ్రేటెస్ట్ రూలర్స్ ఇన్ ఇండియన్ హిస్టరీ. కృష్ణదేవరాయ వాజ్ అడ్వైజ్డ్ బై హిస్ ప్రైమ్ మినిస్టర్ ముక్కు తిమ్మరుసు అండ్ ద విట్టి పోయెట్ తెనాలి రామకృష్ణ. ఇక్కడ చూడండి, సో మన ప్రైమ్ మినిస్టర్కి, ఐ మీన్ మన రాజుగారికి ఒక ప్రైమ్ మినిస్టర్ ఉన్నారు. ఆ ప్రైమ్ మినిస్టర్ పేరేంటి? ముక్కు తిమ్మరుసు. ముక్కు తిమ్మరుసు ఈజ్ వెరీ బ్రిలియంట్ ఫెలో. నెక్స్ట్ వన్, సి విట్టి పోయెట్, వికట కవి అంటాం మనం. సో సరదా కవితలు చెప్పడం. సో నెంబర్ ఆఫ్ స్టోరీస్ కూడా మీరు చదివి ఉంటారు మీ చైల్డ్హుడ్ లో. సో తెనాలి రామలింగ అండ్ అదర్ స్టోరీస్ అని. సో ఆ తెనాలి రామలింగడే ఈయన అనమాట, తెనాలి రామకృష్ణ. క్లియర్? తెనాలి రామకృష్ణ స్టోరీస్ అంటాం కదా, మీరు ఫన్నీ స్టోరీస్ చదువుతుంటారు, అన్ఎక్స్పెక్టెడ్ ఎండింగ్ ఉంటాయి స్టోరీస్ లో. So once again see this line, Krishnadevaraya was advised by his prime minister Mukku Timmarasu and the witty poet Tenali Ramakrishna. Clear? Next, there were 8 poets in his court. They were called Ashtadhiggajas. So ఆయన కోర్ట్ లో, కోర్ట్ అంటే ఏంటి? ఆయన సభలో, ఆయన రాజ్యంలో, ఆయన ప్యాలెస్ లో 8 మంది ఉండేవాళ్ళు. వాళ్ళని 8 మంది కవులు ఉండేవాళ్ళు, పోయట్స్ ఉండేవాళ్ళు, అంటే కవిత్వాలు రాసేవాళ్ళు, పోయమ్స్ రాసే వ్యక్తులు. అలాంటి వాళ్ళు 8 బ్రిలియంట్ ఫెలోస్ ఉండేవాళ్ళు. వాళ్ళని అష్టదిగ్గజాలు అంటాం మనం తెలుగులో. ఇంగ్లీష్లో ఇక్కడ ఏమని మెన్షన్ చేశారు? అష్టదిగ్గజాస్. ఓకే, అష్టదిగ్గజాస్ గుర్తుంచుకోండి. ప్రతి పేరు గుర్తుంచుకోవాలి మీరు. ఇక్కడ ఎవరెవరిని గుర్తుంచుకోవాలి? ఇప్పటి వరకు మనం గుర్తుంచుకోవాల్సిన నేమ్స్ ఏంటి? కృష్ణదేవరాయ, విజయనగర ఎంపైర్, నాగమాంబ, తులవ నరసనాయక, తులవా డైనాసిటీ, సి ముక్కు తిమ్మరుసు, తెనాలి రామకృష్ణ అండ్ అష్టదిగ్గజాస్. ఓకే, నెక్స్ట్, కృష్ణదేవరాయ wrote అముక్త మాల్యద. సో మన ఎంపరర్ కూడా ఒక బుక్ రాశారు. ఆ బుక్ పేరు ఏంటంటే అముక్త మాల్యద. అముక్త మాల్యద. ఇది జీకే బిట్ గా కూడా మీకు యూజ్ అవుతుంది, గుర్తుంచుకోండి. అముక్త మాల్యద బుక్ ఎవరు రాశారంటే శ్రీకృష్ణదేవరాయ. నెక్స్ట్, His main enemies were the
Bahmani sultans and Gajapatis of Orissa. See, ప్రతి రాజుకి ఎనిమీస్ ఉంటారు కదా, శత్రు రాజ్యాలు. అలానే మన ఎంపరర్ కి ఎనిమీస్ ఎవరంటే బహమని సుల్తాన్స్. ఒకటి సుల్తాన్స్, ఇంకొకటి గజపతిస్ ఆఫ్ ఒడిస్సా. సో గజపతి రాజులు అంటారు, ఒడిస్సాకి చెందిన గజపతి రాజులు. వీళ్ళిద్దరూ మెయిన్ ఎనిమీస్. కృష్ణదేవరాయ వాజ్ నోన్ యాజ్ ఆంధ్రభోజ. మన కృష్ణదేవరాయని ఏమని పిలిచేవాళ్ళు? ఆంధ్రభోజ అని పిలిచేవారు. మనకి పెన్ నేమ్స్, పెట్ నేమ్స్, టైటిల్స్ ఉంటాయి కదా, ఫాదర్ ఆఫ్ ద నేషన్, ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా, ఇలా ఎలా అయితే నేమ్స్ ఉన్నాయో, సో మనకి శ్రీకృష్ణదేవరాయకి ఉన్న నేమ్ ఏంటి? ఆంధ్రభోజ. ఆంధ్రభోజ. ఆంధ్రప్రదేశ్ని డెవలప్ చేశాడు. సో ఆంధ్రాలో నెంబర్ ఆఫ్ టెంపుల్స్ కట్టించాడు. సో ఆంధ్రాలో ఉండే కళాకారులకు కూడా చాలా హెల్ప్ చేశాడు కాబట్టి ఏమని టైటిల్ ఇచ్చారు? ఆంధ్రభోజ అని ఇచ్చారు. అండ్ వన్ మోర్ టైటిల్ ఈజ్ కర్ణాటక రత్న. కర్ణాటక రత్న. మనకి ఇండియా మొత్తంలోని గొప్ప వ్యక్తి ఎవరైతే ఉంటే వాళ్ళకి భారత రత్న అని ఎలా ఇస్తున్నారు, అలానే ఇక్కడ కర్ణాటక రత్న. నెక్స్ట్, విజయనగర ఎంపైర్ వాజ్ ద లార్జెస్ట్ ఎంపైర్ ఆఫ్టర్ ద ఢిల్లీ సుల్తానేట్. సో ఢిల్లీ సుల్తానేట్స్ ఎంపైర్ తర్వాత, అంటే మొత్తం పెద్ద సామ్రాజ్యం ఏదైనా ఉందంటే ఢిల్లీ సుల్తాన్ల సామ్రాజ్యం. ఆ ఢిల్లీ సుల్తాన్ల సామ్రాజ్యం తర్వాత సెకండ్ లార్జెస్ట్ ఏదైనా ఉంది అంటే అది శ్రీకృష్ణదేవరాయలదే. ఓకే, లార్జెస్ట్ ఎంపరర్ ఏంటది? లార్జెస్ట్ ఎంపైర్ దట్ ఈస్ విజయనగర. విజయనగర ఎంపైర్. ఇక్కడ మీరు ఇంకొక విషయం గమనించాలి. విజయనగరం అంటే మన శ్రీకాకుళంకి విశాఖపట్నంకి మధ్యలో ఉన్న విజయనగరం జిల్లా కాదు. విజయనగరం, ఇక్కడ విజయనగరం ఏంటంటే కర్ణాటకలో ఉన్న హంపి విజయనగరం. కర్ణాటకలో ఉన్న హంపి విజయనగరం గుర్తుంచుకోండి. ఆ హంపి విజయనగరం గురించే మనం మాట్లాడుతున్నాం. ఇప్పుడు విజయనగరం అంటే ఇక్కడ ఉంది. సో ఒకప్పుడు విజయనగర సామ్రాజ్యం అంటే మొత్తం కర్ణాటక, ఆంధ్ర, కేరళ, తమిళనాడు మొత్తం ఆల్మోస్ట్ సౌత్ అంతటినీ కలిపి ఏమనేవారు? విజయనగర సామ్రాజ్యం అనేవారు. ఆ విజయనగర సామ్రాజ్యానికి రాజు మన శ్రీకృష్ణదేవరాయలు. నెక్స్ట్, లార్జెస్ట్ ఎంపైర్ ఆఫ్టర్ ద ఢిల్లీ సుల్తానేట్స్. కృష్ణదేవరాయ వాజ్ అన్ ఏబుల్ అడ్మినిస్ట్రేటర్ అండ్ జనరల్. అడ్మినిస్ట్రేటర్ అండ్ జనరల్ అంటే లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నవాడు. సో జనరల్గా అంటే సామ్రాజ్యాన్ని ఎలా నడిపించాలి, సో తన సైన్యాన్ని ఎలా యూజ్ చేసుకోవాలో కూడా బాగా తెలిసిన వ్యక్తి శ్రీకృష్ణదేవరాయ. క్లియర్? సో దిస్ ఇస్ ద passage. So I will read this passage once again. Concentrate here. Krishnadevaraya was an emperor of the Vijayanagara Empire. He was born in 1471 and died in 1529. So he was born to Tulva Narsanayaka and Nagamamba. Krishnadevaraya ruled from 1509 to 1529. He was the third king of the Tulva dynasty. He is considered to be one of the greatest rulers in Indian history. Krishnadevaraya was advised by his prime minister Mukku Timmarsu and the witty poet Tenali Ramakrishna. There were 8 poets in his court. They were called Ashtadiggajas. Krishnadevaraya wrote Amukta Malyada. His main enemies were the Bahmani Sultans and Gajapatis of Orissa. Krishnadevaraya was known as Andhra and Karnataka Ratna. Vijayanagara Empire was the largest empire after the Delhi Sultanate. Krishnadevaraya was an able administrator and general. So this is about the passage, and in another video I will clearly explain about Sri Krishnadevaraya. Clear? మీరు వినుంటారు కదా హంపి విజయనగరం గురించి, విన్నారు ఎవరైనా? సో ఒకప్పుడు డైమండ్స్ని పాట్స్లో వేసి అమ్మేవాళ్ళంట. సో అలాంటి డైమండ్స్ ఎవరి దగ్గర ఉండేవంటే మన శ్రీకృష్ణదేవరాయ కింగ్గా ఉండేటప్పుడు ఆయన దగ్గర, ఆయన సామ్రాజ్యంలో ఉండేవి. సో వీటన్నిటి గురించి I will explain in another video. Now see, please look into the questions. So the first question. Yes. Krishnadevaraya was an emperor of the dash. So Gajapati kingdom, Vijayanagara empire, Pallava kingdom, Chola kingdom. ఏ కింగ్డమ్ కి ఎంపరర్? సో ఇప్పుడే మనం మాట్లాడుకున్నాము విజయనగర అని. విజయనగర ఎంపరర్, దట్ ఈస్ ఆప్షన్ బి. నెక్స్ట్, హూ ఇస్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ కృష్ణదేవరాయ? ప్రైమ్ మినిస్టర్ ఎవరు మనకి? ముక్కు తిమ్మరుసు. దట్ ఈస్ తిమ్మరుసు అనే ఆప్షన్ ఏలో ఉంది కదా, చూడండి ఆప్షన్ ఏ. సో ప్రైమ్ మినిస్టర్ అయితే మాత్రం తిమ్మరుసేనన్నా. కృష్ణదేవరాయ తెనాలి రామకృష్ణ కాదు. ఓకే, తెనాలి రామకృష్ణ ఈజ్ పోయెట్. ఓకేనా? నెక్స్ట్, మీరు ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకూడదు. తిమ్మర్సికి తిమ్మన్నకి, తిమ్మన్న కాదు. క్లియర్? నెక్స్ట్, కృష్ణదేవరాయ వాజ్ బోర్న్ ఇన్ ద ఇయర్. ఏ ఇయర్ లో పుట్టారు? 1571లోనా, 1529లోనా, 1471లోనా, 1462లోనా? ప్యాసేజ్ స్టార్టింగ్ లోనే మనకి ఇచ్చారు క్లియర్ గా. ఎగ్జామ్ లో మీకు ఇన్ కేసు తెలియకపోతే వెంటనే మీరు చేయాల్సింది ఏంటి?
సెట్ చేసుకోవాలి ఈజీగా. సో ప్యాసేజ్ బిగినింగ్ లో మనకు ఉంటుంది ఎక్కడ పుట్టారు, ఇట్ వాస్ బోర్న్ ఇన్ ద ఇయర్ 1471 అని ఇక్కడ మెన్షన్ చేస్తుంది చూసారుగా, 1471. నౌ సీ హియర్. సో ఇప్పుడు ఏమొస్తుంది మనకి ఇక్కడ 1471 ఎక్కడుంది, ఆప్షన్ సిలో. క్లియర్. నెక్స్ట్, కృష్ణదేవరాయ వాజ్ డాష్ కింగ్ ఆఫ్ ద తులవా డైనాసిటీ, 5th, 10th, 2nd, 3rd. మనకు ఆప్షన్ లో క్వశ్చన్లో ఆల్రెడీ ప్యాసేజ్లు ఇచ్చారు థర్డ్ కింగ్ అని, సో దట్ ఈస్ 3rd. నెక్స్ట్ వన్, ద వర్డ్ సిమిలర్ టు కింగ్డమ్. కింగ్డమ్ కి సిమిలర్ ఏంటి, ఎంపరరా, ఎంపైరా, రూలరా, సుల్తానా. సో కింగ్డమ్ కి సిమిలర్ వర్డ్ ఈజ్, సిమిలర్ మీన్స్ మీనింగ్ ఈజ్ ఎంపైర్. ఆప్షన్ బి ఎంపైర్. ఓకే, క్లియర్. సో ప్లీజ్ టేక్ ఏ స్క్రీన్ షాట్ ఆర్ పాజ్ ద వీడియో. ఇక్కడికి మీకు ఈ ప్యాసేజ్ కావాలనుకున్న వాళ్ళు ఈ వీడియోని ఇక్కడ పాజ్ చేసి నోట్ చేసుకోవచ్చు, లేదా పాజ్ చేసి స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. నెక్స్ట్, immediately after the passage, questions. Those who want the questions, please pause here, note down the question along with the options and circle the correct answer, please. So, and the most important thing is you have to underline the unknown words. Unknown words. ఈ ప్యాసేజ్లో మనకి మీనింగ్స్ కన్నా ఎక్కువ కావాల్సింది ఏంటంటే మీకు వర్డ్స్ తెలుసుకోవాల్సింది దట్ ఈస్ నౌన్ అని మీరు రికగ్నైజ్ చేయగలగాలి. సో వాట్ ఈస్ నౌన్? నౌన్ ఈజ్ ఎ నేమ్ ఆఫ్ ఎ పర్సన్, ప్లేస్, యానిమల్, థింగ్ ఆర్ అన్ ఐడియా. నౌన్ ఈజ్ ఏ నేమ్ ఆఫ్ ఏ పర్సన్, ప్లేస్, యానిమల్, థింగ్ ఆర్ అన్ ఐడియా. ఇది ఒక నౌన్. ఓకే, సో ఇక్కడ మీరు ప్యాసేజ్లో మీనింగ్స్ వెతికే కన్నా ముందు ఇది నౌన్ అని మీరు అర్థం చేసుకోవాలి. సో ఆ నౌన్స్ని గుర్తిస్తే మీకు సగం పని అయిపోయినట్టే. క్లియర్. సో ఇందులో డిఫికల్ట్ వర్డ్స్ అనేవి ఏమీ లేవు నాన్న, అన్ని కూడా నౌన్స్ అని మీరు రికగ్నైజ్ చేసుకోగలగాలి. సీ హియర్, ఐఎమ్ టేకింగ్ ద ప్యాసేజ్. కృష్ణదేవరాయ వాజ్ అన్ ఎంపరర్. సో ఇక్కడ ఎంపరర్ అనే దానికి మీకు మీనింగ్ తెలిస్తే సరిపోతుంది. సో కింగ్ ఆఫ్ కింగ్స్, ఎంపైర్ మీన్స్ కింగ్డమ్. హీ వాజ్ బోర్న్ ఇన్ 1471. దిస్ ఆల్ ఎవ్రీథింగ్ ఇస్ కామన్. నౌ సీ Tulava Narasanayaka. You can't find meaning for Tulava Narasanayaka because it is name of his father. Similarly, Nagamamba is also name of his mother. Next, so ఈ పేర్లకి మీరు డిక్షనరీలో మీనింగ్ ఎత్తుతానంటే దొరకదు కదా. మీరు ఐడెంటిఫై చేయాల్సిందంతా ఏంటి, ఇది ఒక పేరు అని మీరు ఐడెంటిఫై చేయాలి. దిస్ ఈజ్ ఎ నౌన్. ఓకే, ముక్కు తెమ్మర్సు ఈజ్ నౌన్, తెనాలి రామకృష్ణ ఈజ్ నౌన్, అష్టదిగ్గజాస్ గ్రూప్ నౌన్స్, గ్రూప్ ఆఫ్ నౌన్స్ మనకు ఉంటాయి కదా అలా. నెక్స్ట్, అముక్త మాల్య నేమ్ ఆఫ్ ద బుక్, సో నౌన్ అగైన్. బ్రాహ్మణి సుల్తాన్స్, సో అగైన్ ఇట్స్ నేమ్. గజపతిస్ నేమ్. ఆంధ్రభోజ నేమ్, నౌన్. కర్ణాటక రత్న ఈజ్ అగైన్ నేమ్, సో దట్ ఈస్ ఆల్సో నౌన్. ఇక్కడ నేను అండర్లైన్ చేసినవన్నీ కూడా ఏంటన్నా నౌన్స్ అవి. సో అందుకనే గ్రామర్ పార్ట్ మనం బాగా నేర్చుకుంటే మీకు ఇవన్నీ రికగ్నైజ్ చేయడం ఈజీ అవుతుంది. సో దాని ఇంకా మీకు ఏముంటుంది ఈజీగా తెలుసుకోవడానికి మీనింగ్స్. సో ఇవి కాకుండా ఇంకా మీనింగ్స్ ఏమైనా మీకు తెలియని ఉంటే రాస్తాను చూడండి. I think you feel these words are somewhat difficult. See the words emperor. Emperor means king of kings or ruler, పరిపాలించేవాడు. నెక్స్ట్, empire. Empire అంటే సామ్రాజ్యం, kingdom or the area which is ruled by a particular king. So that is called empire or kingdom. The next one, dynasty. Dynasty means time period of kings family. ఒక చెప్పాలంటే ఒక పర్టికులర్ కింగ్ ఫ్యామిలీ యొక్క టైం పీరియడ్ ఏదైతే ఉందో తరతరాలుగా పరిపాలించడం అంటారు కదా, సో ఆ టైం పీరియడ్ మనం డైనాసిటీ అంటాం. నెక్స్ట్ వన్, కన్సిడర్డ్. కన్సిడర్ మీన్స్ అలౌ. క్లియర్. నెక్స్ట్, ఆర్ థింక్ అబౌట్ ఇట్, పర్మిషన్ ఇవ్వడం. ఫైన్, సో దట్ ఈస్ కన్సిడర్డ్. నెక్స్ట్ వన్, విట్టి. విట్టి అంటే ఫన్నీ, ఇంటెలిజెంట్, బ్రేవ్, బ్రిలియంట్ ఇవన్నీ కలిపి వస్తుంది, దాన్ని విట్టి అంటాం మనం. ముఖ్యంగా మీరు ఫన్నీ అని గుర్తుంచుకుంటే చాలు. విట్టి మీన్స్ ఫన్నీ. ద నెక్స్ట్ వన్ ఈజ్ అడ్మినిస్ట్రేటర్. అడ్మినిస్ట్రేటర్ అంటే ఏంటో మీరు కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. సో ఫైండ్ ద మీనింగ్ either from the dictionary or from Google. Okay, see you in the next passage. Thank you so much.